జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి ప్రభు వచ్చి, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. దేవుడు మనతో ఉండాలి అని ఆశిస్తున్నాడు. అసలు మానవుడిని కలుగు చేయడంలో దేవుని ఉద్దేశం అదే. మనిషిని నిర్మాణం చేయడంలో దేవుని యొక్క ఆలోచనదే ఆయన మనతో సహవాసం చేయాలని. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు దేవుణ్ణి సంతృప్తిపరచాలంటే ఆయనకి ఏవేవో ఇచ్చేయాలనే ఆలోచన కొంతమందిలో ఉంటుంది. వస్తువులనో లేకపోతే అవనో ఇవనో ఏవోటి ఇస్తే దేవుడు చాలా హ్యాపీ అవుతాడని చాలామంది అనుకుంటారు. కానీ అబౌవ్ ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ డిజైరింగ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. నీతో నాతో సహవాసం చేయాలని, స్నేహం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి స్నేహంలో మనం కొనసాగలిగితే గొప్ప దేవుని మనం చూస్తాం. జక్కయ్య ఇంటికి దేవుడు ఎందుకు వచ్చాడంటే జక్కయ్యకు రక్షణ ఇవ్వడానికి, అతనిలో ఒక ఉన్నతమైన మార్పును కలిగి చేయడానికి. ప్రభు అతని ఇంటిలోనికి రాగానే జక్కయ్యలో మార్పు వచ్చింది. యేసు ప్రభు ఏ ఇంటిలోకి అయితే వస్తారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో సంపూర్ణమైన మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది వారి జీవితంలో జరుగుతుంది.